టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత. 25 ఏళ్ల ప్రస్థానం వెరసి మొత్తానికి బీఆర్ఎస్ అనే నౌకను నడుపుతున్న నావికుడు అయినప్పటికీ కూడా ఆ నౌకకి చిల్లు పడింది. అది మరి కుటుంబ సభ్యుల లేకుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ. సో మొత్తానికి ఒక ట్రయాంగిల్ 4 అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించబోతుంది, నిజంగా మరి కాంగ్రెస్ బీజేపీలు చెప్తున్నట్టు బీఆర్ఎస్ పని ఖతమైపోయిందా, బంగాళాఖాతంలో కలిసిపోయిందా, ఇక బీఆర్ఎస్ భూస్థాపితమైందా, ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు విజయార్య క్షత్రియ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి కేసీఆర్ను చాలాసార్లు ఫామ్ హౌస్లో కలవడం కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను కావచ్చు, తెలంగాణ భవన్లో మరి కొంత యాక్టివ్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి కవిత ఇష్యూ కావచ్చు, కేటీఆర్ ఇష్యూ కావచ్చు, హరీష్ రావు ఇష్యూ కావచ్చు, సో మొత్తానికి సంతోష్ ఇష్యూ, సో వీళ్ళందరి అంటే ఈ యొక్క 5గురి మధ్య పార్టీ బందీ అయిపోయింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయార్య క్షత్రియ ఏం చెప్తారు, బయటి వాళ్ళకు నిజంగానే పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా, మాట్లాడే అధికారం ఉందా, మాట్లాడే స్వేచ్ఛ ఉందా, తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏం సార్, ఇంకా అయిపోయిందా 25 ఏళ్ల తర్వాత తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీకి అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోయిందా? ఇంటి పార్టీగా చెప్పుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలంతా ఉద్యమంలో కేసీఆర్తో పాటు కలిసి 4 కోట్ల మంది ప్రజలు నడిచిరు. అయినప్పటికీ కూడా ఎందుకని మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిరు? అదే క్రమంలో మీ వెంట ఉద్యమంలో నడిచిన ప్రజల్లో మీరు ప్రభుత్వం చేపట్టినప్పుడు కేవలం ఒక 47% మాత్రమే మిమ్మల్ని సమర్థించారు ఓటర్లుగా. ఇక మరి మూడోసారి జరిగిన ఎన్నికల్లో మేము 100 సీట్లు గెలిచామని మీరు చెప్పుకున్నారు, కానీ కనీసం 39 సీట్లు మాత్రమే మీరు గెలుచుకోగలరు. అంటే ఇది పతనం అనుకోవచ్చా? రానున్న రోజుల్లో ఇక బీఆర్ఎస్ అంతం అయిపోతుందా? చెప్పండి. అయితే ఇక్కడ మీడియా ఆలోచన విధానము మీరు ప్రస్ఫుటపరుస్తూ ఉన్నారు. మీడియా ఆలోచన విధానం కాదు, ప్రజలకు ఈరోజు ప్రజలకు నిజంగా కూడా ఆరాధ్య దైవం లాంటి కేసీఆర్ గారు ఎందుకు ఆయనను ఆరాధిస్తారనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఈరోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా చరిత్ర పుటల్లోకి మనం ఒకసారి వెళ్తే తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి ఒక విలువ, 60 సంవత్సరాల కళ, ఒక విలువ వేరే ఉద్యమాలకు ఎక్కడ కూడా లేదండి. అట్లనే ఈరోజు తెలంగాణ అనేది ఒక పురుటిగడ్డ. ఆ పురుటిగడ్డలో పుట్టినటువంటి మహా ఉద్యమాలు చాలా పేరెనికగన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈరోజు డి అంటే డి అనే ఒక సత్తా ఒక్క తెలుగు ప్రజలకు మాత్రమే ఉందండి. ఉత్తరాదిని ఎదుర్కోవాలి అన్నా, ఉత్తరాదిని సమయాత్తపరచాలన్నా, అంటే దేశాన్ని ఏకీకృతం చేయాలన్నా, సమయాత్తపరచాలన్నా, ఢీ కొట్టాలన్నా తెలుగుడికి ఉన్న సత్తా దేశంలో ఎవరికి లేదు. ఆ దాంట్లో దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అంటారు. 100% తెలంగాణలో కీలకం. తెలంగాణ అందులో కేసీఆర్ గారు కీలకం. ఎందుకంటే కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ కాదు, తెలంగాణలో కాంగ్రెస్ లేదండి, వాళ్ళ కేసీఆర్ కీలకం. ఓన్లీ కేసీఆర్ గారే కీలకం. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. నాయకత్వం వహించి దాన్ని విజయబావుట ఎగిరేసినటువంటి నాయకుడు కాబట్టి ఆయనకున్న చరిత్ర గొప్పది. ఎందుకంటే ఒకవేళ ఆయన్నే 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి రాజకీయ ఉద్యమం చేయకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? మీరే చెప్పండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు తెలుస్తుంది, అది వాస్తవం, దాన్ని అందరూ అంగీకరిస్తారు కదా. ఈరోజు ముందుకు పోతున్న క్రమంలో కాలంలో ఏమేమైతే ఉంటాయో అందులో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి. ఓటమి గెలుపు అనేది సహజం. అది ఆ ఓటమి గెలుపు కారణాలను బేరీజు చేసుకోవాలి. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం అయిపోయిందా అని మీరు ప్రశ్నిస్తూ ఉంటే మాకు నగ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సస్తదా అండి? కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? 100 ఏళ్ళ పై చిలుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు కుటుంబ సభ్యులే ప్రయత్నిస్తున్నారు. హరీష్ రావు వేరే పార్టీలకు పోతున్నాడని ఒక ప్రచారం జరుగుతుంది. తర్వాత కేటీఆర్ ఏదైతే నాయకత్వ బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. మరి కేసీఆర్తో 24 గంటలు ఉండే సంతోష్ రావు ఆయన కూడా ఏదో లీకులు చేస్తున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. సో ఇంతకాలం ఆయన వెంబడి ఉండి పార్టీలో నుంచి కీలక నాయకులు వెళ్ళిపోవడానికి కారణం కూడా అని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో
కేసీఆర్ ఏకైక కుమార్తె మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత కూడా చేసిన కామెంట్స్ కావచ్చు. సో మొత్తానికి బీజేపీతో విలీనమవుతుందనే ప్రక్రియ కావచ్చు. సో ఆ ప్రచారం కావచ్చు. ఓన్లీ కవిత చేయడం ఎంత సంచలనం అయిపోయిందో మొన్న అదే సీఎం రమేష్ కూడా ఏపీ ఎంపీగా ఉన్న బీజేపీ ఎంపీ కూడా మరి కేటీఆర్ మా ఇంటికి వచ్చిండు, మరి ఈడీ సిబిఐ కేసుల నుంచి మమ్మల్ని కాపాడండి, మేము పార్టీ మెర్జ్ చేసి పడేస్తాం బీజేపీలో అని చెప్పడం కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో ఓవరాల్గా కేసీఆర్ మౌనంగా వహించడం కావచ్చు. సో మొత్తానికి కేసీఆర్ ఆలోచన వ్యూహం ఏదైనా కావచ్చు. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు, ఆయన తెలంగాణ ప్రదాత. మీ భాషలో మేము తెలంగాణ కార్యసాధకుడు అంటాం, మీడియా భాషలో మీరు అన్నట్టు. సో వాట్ ఎవర్ ఇట్ మీ, ఆయనకు ఒక ఖ్యాతి ఉంది, కీర్తి ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే తెలంగాణ 60 ఏళ్ళ కళ సాకారం చేసిండు. ఎట్ ద సేమ్ టైం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు. అది సరిపోతుంది. తొలి ముఖ్యమంత్రి ఆయనే, మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడుగా కూడా, ప్రజల గొంతుగా వినిపించే ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. కానీ ఆయన అసెంబ్లీకి రావట్లేదు. మరి గజ్వేలు ఓట్లేసి గెలిపించిన గజ్వేలు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయి మరి దీంట్లో మరి మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, ఫామ్ హౌస్లో ఉంటే ఉంది, చెర్లపల్లి జైల్లో ఉంటుంది, పెద్ద తేడా లేదని. ఇట్లాంటి కామెంట్స్ అన్ని చూసిన తర్వాత నిజంగానే అధినేత మనసులో ఏముంది, ఆయన ఏం చేయబోతున్నాడు. సో ఉనికిని కాపాడేందుకు హరీష్ రావు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో కన్న కూతురు కవిత వేసింది కామెంట్స్ ఎట్లా చూస్తామంట. సో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అంతా ఇంత కాదు. ఈరోజు మరి రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక శాల్తీని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలిసి హైదరాబాదును సెంట్రలైజ్ చేస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మొట్టమొదలు ఖతం చేయాలి. ఉద్యమ పార్టీ లేకుండా చేయాలనేది ఉద్యమ పార్టీని లేకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలుస్తుందంటారా? కాంగ్రెస్, టీడీపీ కాదు కానీ మీరు అన్నారు ఇందాక రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోదీ అన్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కాదు కదా, ఆయన ఎట్లయినా టీడీపీ. ఆయన టీడీపీ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి కాంగ్రెసే కదా. కాంగ్రెస్ జెండా కప్పుకున్నాడండి. కాంగ్రెస్ ముసుగది. ఆయన టీడీపీనా? 100% టీడీపీ ముఖ్యమంత్రి ఆయన. మేము యాక్సెప్ట్ చేయం కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మేము యాక్సెప్ట్ చేయం. అయితే అందులో భాగంగా ఈరోజు ఏం లాభం రేవంత్ రెడ్డికి, ఏం లాభం? ఒక సీఎం కుర్చీని అడ్డం పెట్టుకొని ఇక్కడ మోదీ గారు, అక్కడ నుండి చంద్రబాబు గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ను డ్యామేజ్ చేయాలి. తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి కుటుంబాన్ని ఖతం చేయాలి, వాళ్ళను అపకీర్తి పాలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. ఇందులో భాగంగానే ఈరోజు కవితమ్మ గారు ఏం తప్పు చేశారండి? కవితమ్మ గారు చేసిన తప్పేంది? జాగృతి ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణ ఉద్యమం కాలం నుండి ఆమె జాగృతి పెట్టి గ్రామానికి తిరిగి మరి జాగృతిని పటిష్టం చేసి పార్టీకి వెన్నుదనంగా నిలబడ్డదామె. కానీ టీఆర్ఎస్ పార్టీ అనే ఒక ఆలోచన ఒక తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు కావచ్చు, ఆ జల దృశ్యంలో కూడా నిజంగా కొంతమంది ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆయన అడుగులో అడుగేసి లక్షల కోట్ల మంది నడిచిన క్రమంలో కన్న కూతురికి ఈ అవగాహన రాహిత్యంతో మాట్లాడింది కాదు. ఆమె వెనుక ఏముంది, ఆమె వెనుక ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి. ఆమె వెనకాల ఎవరు లేరు, ఏమీ లేదు. ఎవరు లేరు, ఏమీ లేరు. విషయం నేను అదే చెప్పబోతున్నా. మీరేమో అడిగిందే అడుగుతా ఉన్నారు కాబట్టి నేను అందుకే దగ్గర సమాధానం రాకపోతే సమాధానం అదే. ఆయన వెనకాల ఏమీ లేదు, ఎవరు చెప్తలేరు. కేసీఆర్ చెప్తారు, కేటీఆర్ చెప్తారు, హరీష్ రావు చెప్తారు, సంతోష్ రావు చెప్పాడు, మంత్రులు, మాజీ మంత్రులు చెప్పారు, మీరు అన్నారు, సీనియర్లు చెప్పారు, మీరు అన్నారండి. ఆమె ప్రూవ్ అయిందా? ఆమెది కేసు ఏదైతే లిక్కర్ కేసు ఉందో ప్రూవ్ అయిందా? అది అండర్ కోర్టు ఇష్యూ. అది ప్రూవ్ కాలేదు. అది దోష ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు పార్టీ పూర్తిగా సపోర్ట్ ఉంది. మీరు అంటున్నారు కదా ఆమె వల్లనే కేసీఆర్ గారి కీర్తి అంతా ఆగమైపోయిందని మీరు అంటున్నారు కదా. ప్రచారం జరుగుతుందండి. ఎట్లా? లిక్కర్ కేసులో ఆమె జైలు కోడింది ఒక మహిళ అని చెప్పి అప్పుడు లోక్సభలో ఆ ఓటింగ్ శాతం ప్రచారం జరిగేటట్టు ఎవరు చేశారు? ఆ ప్రచారం జరిగేటట్టు ఎవరు చేశారు? సోషల్ మీడియాలో జరుగుతుంది. అది మీ ప్రతిపక్షాలు చేస్తారు. లేకుంటే అయ్యా ఈరోజు
భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని కబ్జా చేయాలి, కంప్లీట్గా ఉన్న రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ బీజేపీ కూడా కేసీఆర్ చెప్పినప్పుడు రాజకీయ పార్టీ సన్నాసుల పార్టీ కాదు, రాజకీయాలు చేస్తే రాజకీయ పార్టీ తప్పేముంది అందులో. అవును కదా, అదే మరి మేము చెప్పబోతున్నాం. ఇప్పుడు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలి అని అంటే ప్రాంతీయ పార్టీలను మొదలు ఖతం చేయాలి. దాని ఉద్దేశం అది కదా. ఆ ఉద్దేశంలో భాగంగానే ఈరోజు మొత్తము రాజ్యాంగంలోని అన్ని అంగాలను అడ్డం పెట్టుకొని ఈరోజు ఒక రాక్షస క్రీడను భారతీయ జనతా పార్టీ ఆడుతూ ఉంది. ఈరోజు కవితమ్మ గారి మీద లిక్కర్ కేసు ఏదైతే వచ్చిందో ఫోన్లల్లో మన బయట కోర్టు కూడా అడిగింది. శ్రీనివాసరావు గారికి కవితమ్మ గారు ఫోన్ చేస్తే శ్రీనివాసరావు గారి హిస్టరీ తీస్తే కవితమ్మ ఏదో ఒకసారి ఫోన్ వచ్చి పోవడం జరిగింది అనుకుందాం. ఇక ఆమె తప్పు చేసినట్టు ఆమె వస్తూనే ఉంటే కార్యకర్తలు, ఆమె రాజకీయ నాయకురాలు, ఆమెతోటి ఏమైనా పనుండి చేసిరేమో శ్రీనివాసరావు గారు, లేదా ఆయనతోటే తను ఏదైనా కార్యకర్త అనో తెలిసినోడైనా ఫోన్ చేసి ఉండొచ్చు. అంత మాత్రానికి ఆ ఫోన్ నంబరు పోయింది ఎట్లా వచ్చింది అనే ఉద్దేశంతో లిక్కర్ కేసులో కూర్చుని పెడతావా, మరి ఏది ఆధారం అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది కదా. జవాబు మరి ఎందుకు చూపెట్టలేదు ఈడీ, ఎందుకు చూపెట్టలేదు? 163 రోజులు మరి మీరు ఏ ఆధారం లేకుండా మీరు కవితమ్మను లోపల పెట్టినరు అని అంటే కేసీఆర్ గారి ప్రతిష్టను, కేసీఆర్ గారి కుటుంబ ప్రతిష్ట మీద దెబ్బ కొట్టాలని కదా. అది కదా జరిగిన ముచ్చట. ప్రతిపక్షాలు అనేది ఖచ్చితంగా అన్ని రకాల దెబ్బలు కొడతారు. మీరే ఉన్నారు అప్పుడు విమానాశ్రయంకి వచ్చినప్పుడు, శంషాబాద్ అమెరికా నుంచి ఆమె విమానం దిగినప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, విజయారే గారు, నేను కూడా అక్కడే ఉన్నా. అవునా? మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు? నేను తీసుకున్నాను. మీరు ఒక్కరు తప్ప ఇంకా బీఆర్ఎస్లో ఎవరైనా ఉన్నారా అక్కడ? తెలంగాణ జాగృతి కండువాలు. ఇంకొకటి చెప్తా, అదే వచ్చిన పంచాయతీ. ఇప్పుడు జాగృతి వేరు బీఆర్ఎస్ వేరు అనుకోవడము తప్పు. జాగృతిలో ఉన్న వాళ్ళు గులాబీ కండువా ఉందా చెప్పండి, ఒక గులాబీ కండువది ఏముందండి? కండువది ఏముంది? ఒక మాట, గులాబీ పార్టీ ఇప్పుడు అందరూ గ్రీన్ కండువలు వేసుకుంటారు, అందరూ బ్లూ కండువలు వేసుకుంటారు, అందరూ పింక్ కండువలు వేసుకుంటారు. మా దగ్గర సందర్భాన్ని బట్టి కండువాలు వేసుకుంటూ ఉంటారు మా కార్యకర్తలు. దేనికి? రైతుల కోసం పోరాటం చేసినప్పుడు గ్రీన్ కండువాలు వేసుకొని చేస్తాం. పార్టీ కండువాలు ఉండయి. అట్లనే జాగృతికి సంబంధించినంత వరకు జాగృతికి ఒక కండువా ఏర్పాటు చేసింది ఆమె. ఆ కండువా మా కార్యకర్తలు వేసుకుంటారండి, తప్పేం లేదు. నేను కూడా వేసుకున్నా. ఎన్ని రోజులు నేను కూడా వేసుకున్నా సార్. కళ్ళు మూసుకొని పెళ్లి పాలు తాగుతూ నన్ను ఎవరు జాగృతి పార్టీ కార్యకర్తలే జాగృతి కార్యకర్తలు. వాళ్ళు కేసీఆర్ గారు కార్యకర్తలు. కేసీఆర్ గారు తయారు చేసిన జెండా రంగు మారిందా ఇప్పుడు మీది? జెండా ఎందుకే? గులాబీ రంగు. ఒక్క నిమిషం ఆకుపచ్చ రంగు మారిందా? ఒక్క నిమిషం. ఇప్పుడు జాగృతి ఒక పార్టీ మారనికి విచిత్రం అండి. అది విచిత్రం. నేను అదే విచిత్రం అంటున్నా. కవితమ్మ అమెరికాకు విచిత్రంగా ఉన్నది కాదు. తిహార్ జైలు నుంచి ఆమె బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా నేను విడదీసేలాగా ఉన్నదండి. విజయారే గారు నేను ఒకటే అడుగుతున్నా, తిహార్ జైలు నుంచి వచ్చినప్పుడు కూడా అక్కడ కేటీఆర్ మీరున్నారు, అదే ఎయిర్పోర్ట్ లో నేను కూడా ఉన్నా కదా. మొన్న వచ్చినప్పుడు కూడా మళ్ళీ లీకేజ్ అప్పుడు అక్కడ తిహార్ జైలు నుంచి వచ్చినప్పుడు కూడా మనం అక్కడ ఉన్నాం. అశేష జనవాహిని, వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, నేత హరీష్ రావు, కేటీఆర్ అందరు కూడా వచ్చిర్రు. అప్పుడు గులాబీ అక్కడ వికసించినట్టు కనిపించేది ఎయిర్పోర్ట్ మొత్తం. అదే సందర్భంలో ఆమె లేఖ విడుదలైంది, ఆమె లేఖ బహిర్గతమైంది. దాంట్లో వివాదాస్పదమైన అంశాలు బయటపడడంతోనే మొత్తం గప్చిప్, ఒక్క గులాబీ కండువ లేదు. ఇది మీరు ఒప్పుకోవాల్సిన నగ్న సత్యం. మీరు కూడా ఆ రోజు ఇంకా గులాబీ కండువ వేసుకోలేదు, సింపుల్గా వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే దాని మీద అప్పటికే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు సో దాంట్లో ఆమె గులాబీ దళం ఎవరు కూడా ఆమెతో కలవద్దని డిసైడ్ అయిపోయారు. దాంట్లో ఏంటి, ఇది ఎవరో చెప్తే కాదు, కేసీఆర్ చెప్తేనే జరిగేది.
అరే పోయిరండ్రా కవితమ్మ వస్తుందంటే వేలాది మంది వస్తారు కదా, కాన్వాయిలు వస్తాయి కదా, ఎందుకు మరి ఆ లేఖ బయటకు వచ్చింది కావచ్చు, సరే దాంట్లో కొన్ని వివాదాస్పదమైన అంశాలు చేసింది కావచ్చు, అది ఎట్లా బయటకు వచ్చింది, ఆ వివాదాస్పదాలు ఎందుకు బయట పెట్టాలనుకున్నారు, ఎవరు పెట్టాలనుకున్నారు? సో దీంట్లో ఎవరో మీరో నేను ఫామ్ హౌస్కి పోము, ఆ లేఖ బయటికి రిలీజ్ కాదు. నేను అనేది ఏంటంటే ఇది సింపుల్ ఇష్యూ కాదు, అందుకే కేసీఆర్ మౌనం వహించిండు, లేకుంటే టక ఏదో ఒకటి చెప్తాడు, ఆయన నోట్లే ఆగదు, మాట ఆగదు. నాడు ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టిన క్రమం కావచ్చు, వాళ్ళని దూషించిన క్రమం కావచ్చు, వాళ్ళపై పరుష పదజాలం వాడిన క్రమం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా గులాబీ పార్టీకి ఇక ఆమెకు బంధం విడిపోయిందా ఉందా అనేది మాత్రం మీరు క్లారిటీగా చెప్పండి సార్. ఇక్కడ వినండి, పార్టీ అధిష్టానము కేసీఆర్ గారు కోర్ కమిటీ ఉంది, ఆమె విషయం ఏదైతే ఉందో అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. పేపర్ ఏది లెటర్ లీకేజ్ విషయం కావచ్చు, దాని తర్వాత జరిగిన పరిణామాలన్నిటి విషయంలో అధిష్టానం దగ్గర ఉంది. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు. బట్ ఇట్లయినా ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కోర్ కమిటీలో ఉంది, కోర్ కమిటీలో ఉంది, అండర్ సస్పెన్స్ లోనే ఉన్నట్టే కదా. ఓకే, మనకు తెలిసి అండర్ సస్పెన్స్ రైట్. ఓకే, కవిత గారి విషయం మేమేమంటామంటే ఈరోజు కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎదుర్కోనికే తయారుగా ఉన్నాం, కార్యకర్తలము నాయకులం. అయితే కుటుంబంలో సమస్య లేకున్నా కూడా సమస్య ఉందని సృష్టించడము అనేది కూడా ఒక పెద్ద కుట్ర. ఆ లెటర్ కూడా మా అన్న విడుదల చేసిండు, మా తమ్ముడు విడుదల చేసిండు, లేదు మా బావ విడుదల చేసిండు, మా అమ్మ విడుదల చేసింది, ఇట్లా ఆమె ఎప్పుడు అనలేదే. అన్నదా? మరి ఎవరి పేరైనా చెప్పిందా? చెప్పలేదు. లేదు. అది ఎట్లా బయటకు వచ్చింది అనేది కేసీఆర్ గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, సంతోష్ గారు కానీ, లేదు ఇంకెవరన్నా చెప్పిండ్రా? చెప్పలేదు. అదొక పెద్ద మిస్టరీ. ఆ మిస్టరీలకు వెళ్ళి దొవ్వి 24 గంటలు ఈ మీడియా వాళ్ళు ఈ విధంగానే ప్రచారం చేస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. అదొక చిన్న ఇష్యూ. లెటర్ అదేం లెటర్ అది? సరే ఓకే, ఇప్పుడు చాలా చిన్న ఇష్యూ అది. లెటర్ అనేది కార్యకర్తగా నేను కూడా రాస్తా, ఎందుకు సమయం ఉండదు. ఓకే, ఫైనల్ గా పార్టీలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఆమె లేదా? అండి మా పార్టీ నాయకురాలు ఆమె, పార్టీ నాయకు ఒకసారి ఎంపీ అయింది, ఎమ్మెల్సీ. మరి ఆమె పార్టీ నాయకురాలు కాకపోతే ఎట్లా? అవునా? ఈరోజు పార్టీ డిసిషన్ తీసుకోలేదు, ఒకటి ఆమె డిసిషన్ తీసుకోలేదు. ఆమె అన్నదా? మరి ఇంటర్వ్యూస్ తీసుకున్నారండి. ఓకే, గువ్వల బాలరాజు మునుగోడు ఇంటర్వ్యూ తీసుకున్నారు. మరి కవితమ్మ గారు నేను పార్టీ వీడుతున్నా అన్నారా? చెప్పలేదు. మరి అన్న ఎన్ఎఫ్ కదా అది. అది కుటుంబానికి సంబంధించింది, పార్టీకి సంబంధించిన ఇష్యూస్ ఎప్పుడు కూడా ప్రజల కోసం. ఇది విజయారాయ్ గారు, ఇది ఆస్తుల పంచాయతీ, ఆధిపత్య పంచాయతీ. కేసీఆర్ ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా కేటీఆర్ అధ్యక్షుడు అవుతాడని కావచ్చు, తండ్రి తర్వాత కొడుకే మరి బాధ్యతలు ఇస్తాడని కవిత భావించడం కావచ్చు. మరొక వైపు హరీష్ రావు ఇష్యూ కూడా ఈ మధ్య కాలంలో జరుగుతుంది. ఆయన పార్టీ పోతున్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోరులో ఆయన ఇక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీలో ఉండడం కంటే వేరే కుంపటి పెట్టుకుందాం, వేరే పార్టీలోకి పోదామని ఆలోచన చేస్తున్నట్టు ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. ఏం చెప్తారు సార్? అంతా మీడియా ప్రచారమే, అదంతా శుద్ధ అబద్ధం. కేసీఆర్ గారి ఫ్యామిలీ ఎప్పుడైనా కూడా ఇట్లా పిడికిలు బిగించినట్లే ఉంటుంది. ఎప్పుడు కూడా అలాంటి అవాకులు చెవాకులు అంటే ఆమె రాసిన లేఖలో అదొక అంశం ఉంది. అందుకోసం ఏ అంశం ఉంది? నేను కూడా సమాంతరంగా చాలా కష్టపడుతున్నాను, నాకు గుర్తింపు ఉండట్లేదు అని చెప్పి అందులో ఆమె మెన్షన్ చేశారు. ఆమె కార్యకర్తల గురించి మాట్లాడింది, నాకు అని రాయలేదు ఇక్కడ. చూడండి మీరు, అంటే కష్టపడుతున్న కార్యకర్తలకు కొద్దిగా గుర్తింపు లేకుండా పోతుంది, బాధపడుతూ ఉన్నారు కాబట్టి డాడీ జర వాళ్ళ మీద ఎక్కువ నిగరాన్ని పెడితే మనకు పార్టీకి దగ్గర అవుతారు, పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. ఆ మాట చెప్పింది. రైట్. ఇంకో విషయం, వాస్తవానికి కేటీఆర్ ఇక పార్టీలో నెంబర్ 2 కేటీఆర్, హరీష్ రావులు ఉంటారు. సో వీళ్ళిద్దరూ ప్రతి అంశంలో మాట్లాడుతున్నారు. అవును, అసెంబ్లీకి పోతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు ఎలా చూడాలంటారు? మీది మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి ఏకైక కారణం ఒకటి ఏంటి అని అంటే, వయసులో చిన్నవాడైనటువంటి రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి
10 సంవత్సరాల నుండి తిట్టరాని తిట్లు తిట్టిండు. ఉమ్, అవునా? చేయరానంత డ్యామేజ్ చేసిండు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసిండు. రెండవది, ప్రభుత్వాన్ని కూల్చే దాంట్లో మొదటి ముద్దాయిగా ఉన్నాడు. ఉమ్, ఓటుకు నోటు కేసులో మొదటి ముద్దాయిగా ఉన్నాడు. పోలీసు వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేసిండు. ఉమ్, దొరికిండు, 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయిండు. అలాంటి ఒక నీచమైన వ్యక్తి ముందల నా పెద్దరికాన్ని తీసుకుపోయి కూర్చొని నేను అది చేస్తున్నా అనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకి అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొచ్చు కదా, లేకుంటే ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇంకెవరికైనా అప్పచెప్పొచ్చు కదా, దాంట్లో ఆ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇంకొకరిని నియమించవచ్చు కదా. ఆయన రాలేడు, నిజంగానే ఆయనకు సమవుజ్జి ముఖ్యమంత్రి, అఫ్కోర్సు అసెంబ్లీలో మరి హౌస్ ఆఫ్ ది లీడర్ సీఎం ఉంటాడు. సో అక్కడ ఏజీలు చూడరు, అక్కడ అదంతా ఉండదు. అయినప్పటికీ కూడా కేసీఆర్ లాంటి సీనియర్కు ఈ విషయాలు తెలివయా. పోనీ అట్లాంటి క్రమంలో ఆ బాధ్యతలు ఎవరికన్నా అప్పగిస్తే ఇప్పుడు బీజేపీ ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా చేసే విమర్శలకైతే చెక్ పెట్టినట్టు అవుతుంది కదా. అయితే దాంట్లో కేసీఆర్ గారు చాలా స్పష్టత, ఎప్పుడు కూడా మీరు అన్నట్టు ఆయన ఏది కూడా దాచుకునే పరిస్థితి లేదు, ఓపెన్గా ఉన్నాడు ఆయన. ఆయనకు ఎప్పుడైతే ఎన్నికల తర్వాత హాస్పిటలైజ్ అయ్యిండో ఆయనకు ఆరోగ్యం బాగలేదు, కూర్చోవడానికి ఇబ్బంది. ఇక్కడ తుంటి బొక్క విరిగింది కాబట్టి కూర్చోవడానికి ఇబ్బంది. అసెంబ్లీలో మనం 12 గంటలు 13 గంటలు 16 గంటలు కూడా కూర్చోవాల్సిన పరిస్థితి. ఆయన అనారోగ్య పరిస్థితి ఉన్నది కాబట్టి స్పీకర్ గారికి ఆల్రెడీ రిక్విజేషన్ పెట్టుకొని ఆరోగ్య పరిస్థితి అంటే ఇక ముందు అసెంబ్లీకి రాడు ఆయన. ఇప్పుడు ఎందుకు వస్తారండి, ఎందుకు వస్తారు? ఇప్పుడు అసెంబ్లీ మొదలు పెట్టేటప్పుడు కాళేశ్వరం మీద చర్చ పెడదాము, జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదిక మీద మాట్లాడదాము, మీరు రండి కేసీఆర్ గారు అని చెప్పి మరొకసారి స్పెషల్గా పెడతాము. అసెంబ్లీకి రాలేకపోతే ఫామ్ హౌస్కైనా మాకు అసెంబ్లీ పెట్టుకుందాము, అక్కడైనా అసెంబ్లీ నిర్వహిస్తాము, మీరు పెద్దవారు ఖచ్చితంగా ఈ కాళేశ్వరం విషయంలో మీరు సమాధానం చెప్పాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎట్లా చూస్తారు? ఆయనకి ఏముందండి, ఆయనకు ఆడింది ఆట పాడింది పాట, పెద్దరికేం ఏమైనా ఉందా చెప్పండి. సీఎం అండి, ఆయన సీఎం, తెలంగాణ సీఎం అండి సార్. ఇప్పుడు ఒక సీఎంకు సీరియస్నెస్ ఉండాలి అడ్మినిస్ట్రేషన్ మీద. ఆయన ఎంత సీరియస్నెస్ ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కు ముందు బంగాళాఖాతంలో కలిసిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని బతికిచ్చిండు. ఆయన మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు ఆయనే కారకుడు. టీపీసీసీ అధ్యక్షుడుగా మరి ఆయన చేసిన ప్రచారం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్కి ఓట్లు వేయించడం కావచ్చు, తర్వాత అధికారంలో తీసుకొచ్చిండు. 20 నెల ఇప్పుడు నడుస్తుంది ముఖ్యమంత్రిగా అజేయంగా. మీరైతే 6 నెలలు ఉండడు 3 నెలలు ఉండడు అని మీరు హేళనగా మాట్లాడినా కూడా ఆయన నిలబడ్డాడు. మీరు 7-8 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాడు. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాడు. ఇదే మీరు ఏవైతే అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నాడు. అడిషనల్గా మీరు ఇంకా ఇయ్యలేని డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, తర్వాత సన్న బియ్యం ఇస్తున్నాడు. సో చాలా అంశాల్లో రైతు రుణమాఫీ చేసిన 2 లక్షలు దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేసి ఆయన నిలబడుతున్నాడు. ఇంకా మీరెక్కడ నిలబడే పరిస్థితి ఉంది చెప్పండి. అయితే మీరు రైతు రుణమాఫీ విషయం తీసుకొచ్చిండ్రు కదా, ఆయన 46,000 కోట్ల నుండి 40కి తెచ్చిండు, 40కి వెళ్ళి 35కి తెచ్చిండు, 36కి తెచ్చిండు, 36 నుండి మళ్ళీ 31 తెచ్చిండు. ఆ తెచ్చిన తర్వాత కూడా ఇష్యూ ఏంటంటే ఇప్పటికి కూడా మీరు చెక్ చేయండి, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 21,000 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఓన్లీ సార్ ఇప్పుడు ఇప్పటిదాకా 31,000 అని ఆయన చెప్పినా ఆయనంతలో ఆయన్నే నోటితో చెప్పినటువంటి లెక్క 21,000 కోట్లు ఇప్పటి వరకు ముట్టినాయి అనేది, ఇంకా 10 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది. ఇక్కడ ఇష్యూ ఎక్కడ జరుగుతూ ఉందంటే రైతులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే 1,00,000 వరకు రుణమాఫీలు జరిగినమాట వాస్తవము, అందులో కూడా సగం జరిగినాయి, సగం అట్లనే ఉంది. 1,00,000 వరకు 1,50,000 వరకు ఏదైతే ఉన్నాయో దానికి మిత్తితో సహా కట్టాల్సింది పోయి మిత్తి కట్టలేని పరిస్థితులలో రైతులు ఉన్నారు. మీ దగ్గర ఆధారాలు 100% ఉన్నాయండి. ఆధారాలు ఆల్రెడీ అసెంబ్లీకి సబ్మిట్ చేసి కేసీఆర్ గారు 2 లక్షలకు సంబంధించింది. ఆ మిత్తి 2 లక్షలు కలిపితే 3 లక్షల పైచీలకు 4 లక్షల పైచీలకు అవుతుంది. ప్రతిపక్షంలో మీరు ఖచ్చితంగా ప్రభుత్వం చేసే ఆ డబ్బును మిత్తి కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉంటే 2 లక్షలు ఏడ రుణమాఫీ అయిందండి. అంటే మేమేమంటున్నాం అని అంటే మిత్తితో సహా మీరు చెల్లించండి, మీరు ఆరోపిస్తున్నట్టుగా మంచిగా చేసిండ్రు, కానీ మిత్తితో సహా కట్టండి రైతులు బాగుపడతారు అని చెప్పినాం. ఏదండి ఇప్పటిదాకా చేయలే. 21 కోట్లని కాకి లెక్కలు చెప్తా ఉన్నారు, కానీ దాదాపుగా బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క 17,000 కోట్లు ఆర్థిక శాఖ మంత్రి ఆయన కదా, 17,000 కోట్ల రూపాయలు మాత్రం పంచబడ్డాయి.
సరే అంటే ఓకే, అది అట్లనే ఉంది పెండింగ్. ఓకే, మీరు ప్రతిపక్షంగా ఆరోపణలు చేస్తారు, ప్రభుత్వం మీద దాని విమర్శ చేస్తే దాని గురించి కాదు. గువ్వల బాలరాజు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలవడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఇవాళ పార్టీని వీడి బీజేపీలో చేరాడు. మాజీ ఎమ్మెల్యే, ఎట్లా చూస్తారు? సరే, ప్రతి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో హక్కులు ఉన్నాయి. వ్యక్తిగతంగా వాళ్ళు ఏ పార్టీకైనా పోవచ్చు. దాంట్లో చూసేది ఏముంది, ఆయనకి ఇష్టం లేదు పోయిండు చేరిండు. ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధకు పోయిండని ప్రచారం జరుగుతుంది, నిజమేనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆయనకి ఏం సంబంధం అండి? మీరు చెప్పండి, మీకు వచ్చిన కాడికి చెప్పండి. ఉమ్మడి జిల్లాకు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? కాగజ్ నగర్లో ఆయన ఇన్ఛార్జ్, కాగజ్ నగర్లో ఇన్ఛార్జ్ అక్కడ. ఇక్కడ అచ్చంపేటకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏం సంబంధం ఉంటుంది? ఎమ్మెల్యే కొనుగోలు చేసే అంశంలో బీజేపీ ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకుంది. ఆ నలుగురిలో గువ్వల బాలరాజు కీలకమైన వ్యక్తి. ఆ కేసు కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. సో దాంట్లో అప్రూవర్గా మారేందుకు మాత్రమే గువ్వల బాలరాజు బీజేపీలోకి పోయిందా, లేకుంటే ఆయన కెరీర్ అచ్చంపేట నుంచి మరొకసారి బీజేపీ నుంచి మరి ఆ టికెట్ ముందస్తుగానే ప్లానింగ్ చేసుకునే దాంట్లో పోయిందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో అసలు వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంట్లో ఈ ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు అంశం ఉందో అది తెర మీదకి రాకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా మునుగోడు ఓడిపోయేవారు. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్న క్రమంలో అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇద్దరు పోటీ చేశారు. వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉండే. సో దాంట్లో కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. సో ఆ ఇష్యూలో జరిగిందా అసలు వాస్తవం ఈ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది? దాంట్లో పెద్ద చర్చ అసలు పార్టీలు ఏం లేదండి వాస్తవంగా. గోల బాలరాజు గారికి ఇష్టం లేదు, ఆయన ఇష్టం ఉన్న పార్టీని ఎంచుకుంటూ పోయిండు. అవునా? అది ఆయనతో పాటు ఇంకొక ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు, నిజమేనా? ఇప్పుడు అట్లా వాళ్ళలాగా మేము మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకనంటే మరి మా పార్టీలకు కూడా బీజేపీ వాళ్ళు తర్వాత కాంగ్రెస్ రావడానికి రెడీగా ఉన్నారండి. ఇప్పుడు మీ పార్టీల కోసం మా పార్టీలకు ఎమ్మెల్యేలా ఎట్లా? ఎమ్మెల్యేలే. ఎందుకు అక్కడ భారతీయ జనతా పార్టీలో ఇమడలేని పరిస్థితి వాళ్ళకు ఉంది. ఎందుకనంటే ఏడవైనా ఉత్తరాది, ఈడ ఏముండదు, ఉత్తర డమ్మి. అంటే ఈరోజు మీరు ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మన ఎంపీలకు 8 మంది ఎంపీలను ఇచ్చిందండి తెలంగాణ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఏం చేస్తున్నారండి? తెలంగాణ కోసము కనీసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అనుసరించి రావాల్సినటువంటి ఏవైతే మనకు వెసులుబాట్లు ఉన్నాయో చట్టం ప్రకారంగా వాటిని సరే, మోదీ గారిని డి అంటే డి అనే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆయన పరిపాలనలో బీజేపీ ఏం సపోర్ట్ చేయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఆయనకు సపోర్ట్గానే తొత్తుగానే ఉన్నాడు కదా. ఎవరికి బాయిగా ఉన్నాడు కదా, పెద్దన్నలాగా చిన్న తమ్ముళ్ళలాగా ఉన్నారు కదా వీళ్ళిద్దరు. ఆ పోలిక తప్పే ఉంటుందండి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అదే అంటున్నాం కదా. మీరు 10 ఏళ్లలో చేయలేని పని రేవంత్ రెడ్డి చేసిండు. కనుకనే ఈ మాత్రం ఏం చేసిండు చెప్పండి, ఏం తెచ్చిండు? పునర్విభజన చట్టంలో ఆయన చేసింది ఏందో మీరు చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఆర్టికల్ 9 షెడ్యూల్డ్ 9 ప్రకారం ఏమొచ్చింది, మనకి షెడ్యూల్ 10 ప్రకారం ఏమొచ్చింది, 11 ప్రకారం ఏమొచ్చింది చెప్పండి మీరు. అంటే ఏంటంటే ఇదంతా వాస్తవంగా కూడా టైం పాస్ పరిపాలన జరుగుతూ ఉంది. తర్వాత కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎవరు రేవంత్ రెడ్డి కనుక కక్షపూరితమైన చర్యలు పాల్పడితే హరీష్ రావు ఉండడు, కేటీఆర్ ఉండడు, కేసీఆర్ ఉండడు, కవితమ్మ కూడా ఉండదు, అందరు కూడా జైలుకి పోతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. నిజంగా ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తే బాంబులు వేలబోతున్నాయి, అణుబాంబులు వేలబోతున్నాయని ఆయన చెప్పినప్పటికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులేస్తున్నట్టు అయితే స్పష్టమవుతుంది. నిజమేనా? అయితే రేవంత్ రెడ్డి గారు కుప్పిగంతులకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. మేము ఏమంటున్నాం కదా, మా కేటీఆర్ గారు అయితే రోజు అంటున్నాడు, నీకు దమ్ముంటే 20 నన్ను జైల్లో అంటున్నాడు. నన్ను జైలు వేస్తూ కేసీఆర్ కూడా మొన్న అన్నాడు, ఫామ్ హౌస్లో అన్నాడు, మనం కొంతమంది జైలుకు పోవచ్చు, అవసరం అనుకుంటే నన్ను కూడా జైల్లో పెడతారు కావచ్చు అని అన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ప్రజలకు ఇప్పుడు అవతల కుట్ర మా కార్యకర్తలకు ప్రజలకు చెప్పకపోతే ఎవరు చెప్పాలండి? ఫైనల్ గా మీరు చెప్పండి, కేసీఆర్ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేయట్లేదు, రేవంత్ రెడ్డిని లెక్క తీసుకోవట్లేదు. 42% ఇవ్వయిచ్చి వదిలేయండి, 42% ఇవ్వయిచ్చి మీరు అధికారంలో లేరు. నువ్వే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఆపుతుంది నువ్వే రేవంత్ రెడ్డి గారు. రైట్, ఓకే. రెండవది, అది ప్రజలు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే దాంట్లో మొత్తం రివ్యూ చేసి మళ్ళా కుటుంబ సర్వే చేసి
అప్పటికి సెన్సెస్ ఏది 2026లో జరిగే సెన్సెస్లో దాని తర్వాత మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఆపుతా ఉన్నారు. అంటే ఇక్కడ నిజంగా బీసీలకు దుష్మన్ ఎవరండి? కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ఆ? కాదు. మీరు ఇక్కడ చెప్తున్నారు ఇద్దరు కూడా కాంగ్రెస్, బీసీలకు నిజంగా కూడా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదలు బీజేపీ, రెండవది కాంగ్రెస్. ఎందుకు గతంలో కూడా మండల్ కమిషన్ అమలు చేయరాబోయ్ అంటే అమలు చేయకుండా కమండ యాత్ర తీసింది భారతీయ జనతా పార్టీ అండి. మరి ఆనాడు ఎవరు అక్కడ ఉన్నటువంటి బీఎస్పీ కాన్షీరామ్ గారు యుద్ధం చేసిండ్రు. 52 రోజులు యుద్ధం చేస్తే మండల్ కమిషన్ అమలైంది ఆ దినంలో. అంటే మొత్తం శత్రువులు బీసీలకు ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ కాదు. కాబట్టి బీసీలకు ఈరోజు 42% ఇచ్చినట్టు చేసి లోకల్ బాడీ ఎన్నికలలో ఓట్లు దండుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడ. వాళ్ళకి తెలియదా పాస్ కాదని చెప్పి? మరి పాస్ కాదు, ఇదంతా డ్రామాలు ఎందుకు? అంటే ఇదంతా ఏంటంటే ఇరు పార్టీలు బీసీలను అన్యాయం చేయడానికి కుట్రలు వన్నుతూ ఉన్నాయి. ఆ బీసీల కోసం మేము పోరాటం చేస్తాం. అలాగే దానికోసం బీజేపీనే మీరు పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఖచ్చితంగా వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. మూడవది ఏంటంటే సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరి భారతీయ జనతా పార్టీ చంపుతా ఉంది, ఓన్లీ మతాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు. కాబట్టి ఆ కల్చర్ను అడ్డం పెట్టుకొని ఏదైతే మీరు ఓట్ల పంచాయతీ తెచ్చిండ్రో మేము అదే దాంతో మీకు దెబ్బగొట్టబోతాం. రేపు పొద్దుగాల జరిగే లోకల్ బాడీ ఎన్నికలలో మీరు చూడండి, మా అస్త్రశస్త్రాలు అన్నీ మా దగ్గర రెడీగా ఉన్నాయి. మేము వాళ్ళ తెలుసుకుంటాం, కానీ మాకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పంచాయతీ లేదు. స్పష్టత. బీజేపీ శత్రువు, బీజేపీని ఎట్లా అడ్డుకోవాలనేది ఒక కేసీఆర్ గారు మాత్రమే, భారతదేశంలో అడ్డుకునే శక్తి కేసీఆర్ గారు మాత్రమే చేయగలుగుతారు. ఆ వ్యక్తే. రైట్. ఓకే, మొత్తానికి ఇది బీఆర్ఎస్ నాయకులు విజయాలతో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 9090.